గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ కోసం తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని కును నేషనల్ పార్క్ నుండి బన్నీ గ్రాస్ ల్యాండ్స్లోకి చిరుతలను మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. అసలు ఈ మధ్యప్రదేశ్లోని కును నేషనల్ పార్క్ నుండి చిరుతలను బన్నీ గ్రాస్ ల్యాండ్లోకి ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి? వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటి? యాక్చువల్లీ 1952లోనే భారతదేశంలో ఈ చిరుతలు అనేవి అంతరించినట్లుగా గుర్తించడం జరిగింది. అలాంటప్పుడు కును నేషనల్ పార్క్లో ఇప్పుడు చిరుతలు ఎలా ఉన్నాయి? వీటిని ఏదైనా దేశాల నుండి తీసుకొని వచ్చారా? ఒకవేళ తీసుకొచ్చినట్లయితే ఏ దేశాల నుండి తీసుకువచ్చారు, ఏ ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చారు అనే అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. ముందుగా మనం చెప్పుకున్నట్లుగానే 1952లోనే భారతదేశంలో చిరుతలు అనేవి అంతరించినట్లుగా గుర్తించడం జరిగింది. దీంతో భారతదేశంలో ఈ యొక్క చిరుతల యొక్క సంతతిని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో 2022 సెప్టెంబర్ 7వ తేదీన ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12, మొత్తం ఇంకా 20 చిరుతలను ఈ యొక్క కును నేషనల్ పార్కులో దశల వారీగా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ కును నేషనల్ పార్క్ అనేది చిరుతలకు అనుకూలంగా లేదని తర్వాత గుర్తించారు. ఫలితంగా అప్పటికే కొన్ని చిరుతలు అనేవి మరణించడం జరిగింది. అసలు ఈ మరణానికి గల కారణాలు కానీ చూసుకున్నట్లయితే ఆసియాలో జీవించే చిరుతలకు, ఆఫ్రికాలో జీవించే చిరుతలకు మధ్య వ్యత్యాసాలను గుర్తించడం జరిగింది. దీనికి తోడుగా ఈ కును నేషనల్ పార్క్ అనేది ఆఫ్రికా గడ్డి మైదానాల తరహా లేకపోవడము, ఇక్కడ అటవీ ప్రాంతం అనేది చాలా పరిమితంగా ఉండడము, ఈ గడ్డి మైదానాలు అనేవి చాలా ఎత్తుగా మరియు గుబురుగా ఉండడం వల్ల ఇది చిరుతల యొక్క వేగానికి ఆటంకంగా మారడము, అంతేకాకుండా ఈ చిరుతలకు ఉపయోగపడేటటువంటి అంటే చిరుతల యొక్క ఆహారానికి ఉపయోగపడేటటువంటి జంతువుల యొక్క సంచారం అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉండడము, మానవుని యొక్క సంచారం అనేది ఎక్కువగా ఉండడము, ఇటువంటి కారణాలను చిరుతల యొక్క మరణానికి కారణాలుగా గుర్తించడం జరిగింది. దీంతో ఈ యొక్క చిరుతలను రక్షించాలనే ఉద్దేశంతో ఆఫ్రికా గడ్డి మైదానాలు పోలినటువంటి ప్రాంతాలను భారతదేశంలో ఎక్కడ ఉన్నాయో అని చెప్పి అటవీ అధికారులు అన్వేషించడం ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా చివరిగా మనకి గుజరాత్లోని కచ్ ప్రాంతంలో బన్నీ గ్రాస్ ల్యాండ్స్ను గుర్తించడం జరిగింది. ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఏంటి? ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ యొక్క ప్రత్యేకతల కోసం తెలుసుకుందాం. ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అనేవి భారతదేశంలోనే అతిపెద్ద గడ్డి మైదానాలు. ఇవి సుమారుగా 2168 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటి యొక్క ప్రత్యేకతలు కానీ చూసుకున్నట్లయితే ఈ గడ్డి మైదానాలు అనేవి చాలా పొట్టిగా ఉంటాయి. అందువలన చిరుతల యొక్క చిరుతల యొక్క వేగానికి ఎటువంటి ఆటంకాన్ని ఏర్పరచవు. మరియు వీటి యొక్క నేల అనేది చాలా మృదువుగా ఉంటుంది. ఇది చిరుతలకు అనుకూలము. అంతేకాకుండా ఇక్కడ ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా చిరుతల యొక్క ఆహారానికి ఉపయోగపడేటటువంటి అనేక జింకలు, దుప్పులు మరియు అనేక రకాలైనటువంటి జీవులు ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి. ఇక చివరిగా ఇక్కడ జనసాంద్రత అనేది కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ వన్యమృగాలు అనేవి స్వేచ్ఛగా సంచరించడానికి వీలుగా ఉంటుంది. ఇటువంటి అనుకూలతల వల్ల కును నేషనల్ పార్క్ నుండి ఈ యొక్క చిరుతలను బన్నీ గ్రాస్ ల్యాండ్స్ తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కును నేషనల్ పార్క్లో 24 చిరుతలు ఉన్నాయి. మొదటి దశలో భాగంగా 10 చిరుతలను బన్నీ గ్రాస్ ల్యాండ్స్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది.